అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. ఏ ఎన్నికలు వచ్చినా సీక్రెట్గా సర్వే చేయించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఒక అభద్రతాభావము, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగు, అయ్యో ఏమవుతుందో అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే కాంగ్రెస్లో ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏం పనులు చేయలేరు కాబట్టి, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకతను దాచిపెట్టి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా ఏవో ప్రయత్నాలు చేసుకుంటా ముంగటికి పోవుకుంటా గుడ్డిలో కంటే మెల్లనయ్యమన్నట్లుగా వాళ్ళు సాగు తప్పి కన్ను నొట్టవైనట్టు ఫలితాలు వచ్చినప్పటికి కూడా వాళ్ళు వాటిని జబ్బలు జరుచుకొని అబ్బా మేము మంచి పాలన అందించినాం, అందుకే ప్రజలు మా వైపు మొగ్గు చూపినరు, మేము మంచిగా పాలన చేస్తూ ఉన్నాం, మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాం అని చెప్పేసి వచ్చిన రిజల్ట్స్ తర్వాత వాళ్ళు బయటకు చెప్పుకుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, ఏ ఎన్నికలు వచ్చినా సీక్రెట్ సర్వేలు మాత్రం నడుస్తూ ఉన్నాయి. ఆ సర్వేలలో వచ్చిన ఫలితాలను బట్టి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపన్నా లేకపోతే ఇంకేమన్నా ప్రయత్నాలు చేయన్నా, ప్రతిపక్షాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయన్నా, వాళ్ళ మీద కేసులు పెట్టన్నా, వాళ్ళని పలసన చేయాలి, జనాలల్లో పలసన చేసి ఆ ఓట్లేవో కొన్ని మన దాంట్లో మన బొచ్చలలో రాల్పించుకోవాలన్న ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బరాబరు చేస్తూ ఉన్నాడు. రైట్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, గ్రేటర్ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు మిగిలిపోయినాయి. ఈ గ్రేటర్కి సంబంధించి జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసిండ్రు. 3 ముక్కలు చేసి ఆ 3 భాగాలుగా విడదీసి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 300 డివిజన్లుగా ఏర్పాటు చేసిండ్రు. 300 డివిజన్లుగా ఏర్పాటు చేసిండ్రు. ఈ 300 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే నిర్వహించిందోల్లా. ఇప్పుడు ఎన్నికలకు పోరు, ఎట్లా పోరు, ఎందుకు పోరు అని అంటే ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే పెట్టాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో సర్వేలు చేపిస్తే పోయిన పార్లమెంట్ ఎన్నికలలో మనం చూసినాం. పార్లమెంట్ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో అసలు ఎక్కడా కూడా కాంగ్రెస్ పుంజుకోలేని పరిస్థితి, కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా రాలేని పరిస్థితి మనం చూసినాం. రైట్, దీంతోనే భయభ్రాంతులకు గురైంది కాంగ్రెస్ పార్టీ. మరి మంచిగా పనులు చేసుకుంటూ పోయిందా, భయభ్రాంతులకు గురయ్యానంటే ఘోరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. గ్రేటర్ పరిధిలో ఎన్నికలు పెడితే మాత్రం రేవంత్ రెడ్డికి తీవ్రమైన దెబ్బ పడక తప్పదు, కాంగ్రెస్ పార్టీకి సుక్కెదురుగాక తప్పదు. ఎందుకు నేను అంటున్నా అంటే హైడ్రా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. హైడ్రా వల్ల జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ ఉన్న గూడును కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ ఆర్తనాదాలు ప్రపంచాన్ని అంతటినీ చుట్టొస్తూ ఉన్నాయి. గీవాడకు గులగొట్టినాం కదా, గావాడకి ఏమవుతుందని అనుకోవడానికి లేదు. వాళ్ళ బాధలు అంతా ఇంత కాదు, వాళ్ళ అవస్థలు అన్నీ ఇన్ని కాదు. మూసీ సుందరీకరణ పేరుతోటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న 25,000 ఎకరాలను గుంజుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. వాళ్ళని నీడలేకుండా చేస్తూ ఉన్నారు. ఏమనంటే బుల్డోజర్ పాలన నలుస్తూ ఉన్నది. దందాలు, సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా మైనస్ ఉన్నది. వర్షాకాలం బీభత్సమైన పరిస్థితులు. హైడ్రాకి అప్పగిస్తే వర్షాకాలంలో ఏ విధంగా నీళ్లు రోడ్ల మీదకి వచ్చినాయి, కనీసం చెత్తను కూడా క్లీన్ చేయలేని పరిస్థితి. రోడ్డు మీద చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దోమలు, ఘోరమైన దోమలు. ఎందుకు దోమలు పెరిగిపోతున్నాయా అంటే ఆ దోమలకు కొట్టే డీజిల్ ఏదైతే ఉంటుందో, లేకపోతే ఆ దోమలకు ఇచ్చే సంబంధించి అవి ఉంటాయి కదా, రైట్, దానికి సంబంధించి ఆఫీసరు సిబ్బందికి 5,000 రూపాయలు ఇచ్చేసి మిగతా అన్నీ ఆంబుక్కేసుకున్నారట పెద్దోళ్ళు. వాళ్ళని గుర్తించి వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు. ఇప్పుడు ఆ డీజిల్ అమ్ముకోకుండా బయట ఇప్పుడు దోమల ఫాగింగ్కి సంబంధించిన పొగ ఏదైతే ఉంటుందో, అది కొట్టడానికి వాడే పొగ ఏదైతే ఉంటుందో అది బయట అమ్ముకోకుండా, ఆ డీజిల్ అమ్ముకోకుండా దాంట్లో ఏమో కెమికల్ కలిపిస్తురట. అంటే డీజిల్ని కూడా, దోమల ఫాగింగ్ కోసం ఉపయోగించే డీజిల్ని కూడా దొంగసాటిన పైసలు చేసుకున్నారు. ఎంత అవినీతి నడుస్తూ ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. రైట్, దోమల బెడద అంతా ఇంత కాదు. విష జ్వరాలు దోమలతోని, చెత్త చెదారం, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా తీవ్రమైన సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. శివారు ప్రాంతాలలో వారానికి ఒకసారి కూడా మిషన్ భగీరథ నీళ్లు రాని పరిస్థితి, నల్లారు నీళ్లు రాని పరిస్థితి. ఇప్పుడు ఎండాకాలం రాలేదు, కరెంటు కోతలు మొదలైనవి. ఇవన్నీ కంపల్సరీ కాంగ్రెస్ సర్కార్ మీద దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ వైపు జనాలు మొగ్గు చూపలేరు. ఈ 3 డివిజన్లుగా 3 కార్పొరేషన్ ఏదైతే 3 మేయర్ పీఠాలను దక్కించుకోవాలి, కైవసం చేసుకోవాలని చెప్పేసి పావులు గదుపుతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. కానీ ప్రజలలో మనం అనుకుంటే సరిపోతుందా, ప్రజలలో అభిప్రాయం ఎట్లున్నది అని చెప్పేసి ఈ 300 డివిజన్లలో ఉన్న ఈ 300 డివిజన్లలో
దాదాపు 200 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా కైవసం చేసుకోగలుగుతారు? 3 మేయర్ పీఠాలను ఎట్లా దక్కించుకోగలుగుతారు? లేదు కదా, సాధ్యం కాదు కదా. వీళ్ళు చేయాల్సింది సర్వేలు కాస్తారు. ప్రజలకు ఏం కావాలి? ఆ ఎన్నికలు పోయేలోపు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఎక్కడున్నాయి, తాగునీటి సమస్యలు ఎక్కడున్నాయి, డ్రైనేజ్ ఇష్యూస్ ఎక్కడున్నాయి, దోమల బెడద తప్పించాలంటే, దోమల బారి నుండి ప్రజలను తప్పించాలంటే ఏం చేయాలి? గిదిటి మీద దృష్టి పెట్టాలి. నువ్వు సర్వేలు చేపించి సర్వేలకు తగ్గట్టు డైవర్షన్ పాలిటిక్స్ చేపిస్తా అంటే నడవది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెచ్చుకొని, మున్సిపల్ ఎన్నికలలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెచ్చుకొని, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో రేవంత్ రెడ్డి సర్కార్కు పూర్తిగా వ్యతిరేకత ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు, వీళ్ళకు పిచ్చి రిజల్ట్ రాబోతా ఉన్నాయి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందంగానే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కేసీఆర్ ఫ్యామిలీని బూతులతో తిట్టే ప్రయత్నాలు చేసిండ్రు, తిట్టిండ్రు కూడా. ప్రజలను డైవర్షన్ చేసే పాలిటిక్స్ నడిపించిండ్రు. ఫోన్ ట్యాపింగ్, ఆ కేసులు ఈ కేసులు అని చెప్పేసి విచారణల పేరు మీద పిలిచే ప్రయత్నాలు చేసిండ్రు. మరి ఇన్ని ప్రయత్నాలు చేసిన రేవంత్ రెడ్డి 90కి 90% రిజల్ట్స్ సాధించుకోగలిగిర్రు అంటే లేదు. ఎక్కడా ఎక్కువగా మెజార్టీ స్థానాలను సంపాదించుకోలే. రైట్, మొత్తం మీద ఈ సీక్రెట్ సర్వే ఏదైతే ఉన్నదో, గ్రేటర్ పరిధిలో సీక్రెట్ సర్వే నిర్వహించిండ్రు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. ఆ సర్వేలో రేవంత్ రెడ్డి సర్కారుకు పెద్ద దెబ్బ పడ్డది. ఆ సర్వే ఏం చెప్తుందంటే, దాదాపు 300 డివిజన్లు ఉంటే ఆ 300 డివిజన్లలో 200 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. అది పారిశుద్ధ్యం కావచ్చు, దోమల బాధ కావచ్చు, లేకపోతే మంచినీళ్ళ వసతులు కావచ్చు, వానాకాలంలో ఇష్యూ కదా కావచ్చు. ఈ వానాకాలంలో నీళ్ళన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి. ఎట్లా అని అంటే, పెద్ద పెద్ద బాయిలు తోడట, బాయిల కిందికి పంపించిండట. అది రోడ్ల మీదనే పెద్ద పెద్ద బాయిలు తోడి ఆ బాయిల కట నీళ్లు పంపించిండట రేవంత్ రెడ్డి. ఇట్లా కొన్ని సందర్భాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. 6 గ్యారంటీలు చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలలో అమలు చేసింది ఏం లేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. మహిళలకు 2500 అన్నారు, వృద్ధులకు 4000 పెన్షన్ చేస్తామని అన్నారు. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ పోయిర్రు. ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అది గ్రేటర్ అయినా కానీ, లేకపోతే మారుమూల పల్లెటూరు ప్రాంతాలలో కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయిందనేది వాస్తవం. ఆ వ్యతిరేకతని ఈ సర్వేల రూపంలో బయటపడతా ఉన్నది. పూర్తిగా గ్రేటర్ పరిధిలో పట్టొచ్చిన తర్వాతనే గ్రేటర్లో ఎన్నికలకు పోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. పట్టు అంటే మరి ఏ విధంగా సాధించుకోగలుగుతారు? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే వాళ్ళు పట్టు సాధించుకోగలుగుతారు. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు ఆపిరంటే రైతు భరోసా పైసలు ఇవ్వబడుతుందండి. రైతు భరోసా పైసలు ఇద్దామంటే ఏమవుతుంది? కేరళకు తుట్టి పడుతుంది. అందుకని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావాలంటే 700 కోట్లు కావాలి, రైతు భరోసా పైసలు ఇవ్వాలంటే 9000 కోట్లు కావాలి. ఇవి మనం ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే కేరళకు తుట్టి పడుతుంది, రాహుల్ గాంధీ అడిగిన ముళ్ళే తక్కువ పడుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఆ ఎన్నికలు ఆపినరు. మరి దీనికంటే ముందుగా గ్రేటర్ పరిధిలో ఎన్నికలకు పోదామని చెప్పేసి ఆలోచన చేసి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి సర్వే చేపిస్తే ఈ సర్వేలో లాగిపెట్టి చెంప మీద కొట్టినట్టు సమాధానం వచ్చింది. ఇక ఆ సర్వేను చూసి గ్రేటర్ పరిధిలో పూర్తి పట్టు వచ్చిన తర్వాతనే మనం 3 మేయర్ పీఠాలను ఎప్పుడు కైవసం చేసుకుంటామని బలం మనకు వచ్చినప్పుడే, అది ఏడాది కానీ, ఇంకో 15 నెలలు కానీ, ఇంకో 16 నెలలు కానీ, లేకపోతే ఈ పుణ్యకాలం కాస్త అయిపోని కానీ మనకు పట్టు రావాలి. పని చెయ్యరు, పట్టు రాదు. మభ్యపెడితే పట్టు వస్తుందా? ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరు మీద ఎంత వ్యతిరేకత పెరిగిపోయింది. మధురిడ్స్ అపార్ట్మెంట్ వాసులు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు. ఆ గాంధీ సరోవరం అని చెప్పేసి అట్లా ఇట్లా పేర్లు పెట్టుకొని పాపం పేదలను అన్యాయం చేసి, పేదలను ఇబ్బంది పెట్టి పసిపిల్లలు మాట్లాడుతున్న మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ వ్యతిరేకత రాకపోతే ఇంకే వ్యతిరేకత వస్తుంది? ఏం అమలు చేసిరని వ్యతిరేకత వస్తుంది? రాదు, చెప్పుర్రి. వ్యతిరేకత రాకపోతే ఇంకేం వస్తుంది? ఏం అమలు చేసిరు మీరు ప్రజలకి? రైట్, గ్రేటర్ ఎన్నికల తర్వాతనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోదామని ఇంకో ఆలోచన కూడా చేస్తూ ఉన్నదట. మరి చూద్దాం పట్టత్తదా, ఈ కొద్ది రోజులలో జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడతారా పెట్టరా అనేది. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.